మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి రెడ్డి గారు. ఓకే సార్, రైట్, చెప్పండి సార్. అందరికీ నమస్కారాలు. నాకున్న రాజకీయ అనుభవంలో కులం పేరుతోటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని నిర్మాణం చేసి, ప్రత్యామ్నాయ ఆలోచన నిర్మాణం చేసి, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి అధికారానికి రావడం అనేది అది 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 ఎక్కడ కూడా జరిగే పనిగా సాధ్యమైన విషయం. కేవలం కులం పేరుతో రాజకీయాల్లో జరిగిన వాళ్ళందరూ కూడా రాజకీయంగా విఫలమయ్యారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేవలం ఒక కులంతో నడుస్తారంటే అది అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రాక్టికల్ అని నేను అనుకోవడం. కులం డామినేషన్ గా ఉండొచ్చే రాజకీయ పార్టీలు అలాగే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, లేదా జనసేన కానివ్వండి, డామినేషన్ గా ఉండొచ్చు. దాన్ని అనేక కులాల నుంచి కూడా వాళ్ళకు ఉండే నాయకత్వ లక్షణాలను బట్టి, వారి వ్యక్తిత్వాలను బట్టి అనేక కులాల నాయకులు కూడా అందులో చేరుకుంటారు. కాబట్టి కేవలం కులంతో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏర్పాటు చేస్తుంటే అది జరిగే పని కాదు. నాకు చాలా స్పష్టంగా నాకు ఆలోచన ఉన్నది. ఈరోజు చాలా షాకులు వస్తున్న అధికార పార్టీకి. అంబటి రాయుడు క్రికెటర్ చేరిన 8 రోజులకి ఆయన బయటకు వచ్చేయడం, అదేవిధంగా మన ముద్రగడ పద్మనాభం గారు అనేక సందర్భాల్లో క్రిటికల్ గా విమర్శనాత్మకంగా ఉండేవారు కదా పవన్ కళ్యాణ్ గారు అంటే. లేక ఉత్తరాలు కూడా రాసి ఉన్నారు, చాలా మంది ఊహించారు వైసీపీ వైపు నడుస్తున్నారని. కానీ సడన్ గా నిన్న ఈ రోజు వాళ్ళ అబ్బాయి మాట్లాడిన మాటలను బట్టి వారు వైసీపీ వైపు నడవడం లేదు. కారణాలు ఏం జరిగాయో మనకి తెలియదు. వైసీపీ మధ్య ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మధ్య సీట్లు ఏమన్నా అడిగారా, కాదన్నారా, లేదా ముద్రగడ పద్మనాభం గారు కూడా వారికి ఉన్న రాజకీయ అనుభవంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభావం చాలా తగ్గిపోయింది, వైసీపీ అధికారానికి వచ్చే అవకాశాలు లేవు, ఈ సమయంలో మునిగిపోతున్న నావులో మనం ఎందుకు చేరడం అనే ఒక ఆయన రాజకీయ అనుభవం కదా, ఆయన ఆలోచనతో చేరుతున్నాడా నాకైతే తెలియదు. కానీ అది కూడా ఒక పెద్ద షాక్ అధికార పార్టీకి, ఇప్పుడుండే రాష్ట్రంలో ఉండే అధికార పార్టీకి. కానీ ముద్రగడ పద్మనాభం గారు చాలా గౌరవనీయ వ్యక్తి, చాలా రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నారు, మంత్రిగా చేశారు, నిజాయితీ పనులు, ఆ గౌరవనీయ వ్యక్తి. వారికి అన్ని కులాల నుంచి మద్దతు ఉంటుంది. కేవలం ఒక కులంతో నేను శైలి అవుతాను, నడుస్తానంటే అది విజయాల వైపు వెళ్తారని నేను అనుకోవడం లేదు.